నమస్తే అండి. మొట్టమొదటిసారిగా మనం విజయవాడకి వెళ్దామండి. విజయవాడలోని కనకదుర్గ దేవాలయాన్ని దర్శించుకుందాం. మన మొదటి దేవాలయం కనకదుర్గమ్మ తల్లిది. కృష్ణా జిల్లా విజయవాడ పట్టణంలో కృష్ణా తీరమున ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉందండి కనకదుర్గమ్మ. గొప్ప మహిమలు గల తల్లి. ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకు ఆ దుర్గాదేవికి నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా దేశమంతా ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో అమ్మవారిని 9 రోజులు 9 రకాల అవతార మూర్తులుగా అలంకరించి ప్రతి అవతారానికి విశేష పూజలు అర్చనలు జరుపుతారు. దశమి నాడు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా ఆ తల్లిని అలంకరించి అర్చిస్తారు. ఈ 9 రోజులు రోజుకొకరి చొప్పున రాక్షసులను సంహరించి దశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు ఈ అమ్మవారు దర్శనమిస్తారు. ఇక చరిత్ర గురించి తెలుసుకుందామండి. పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంభకరంభులనే వారు సంతానం కోసం ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశారట. కరంభుడు నీటిలోను, రంభుడు పంచాగ్నుల యందును తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంభుని సంహరించాడట. సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరుక్కొని పరమేశ్వరుడికి అర్పించడానికి పూనుకున్నాడు. అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై అతని భక్తికి మెచ్చి వరం కోరుకోమని అన్నాడట. పుత్ర సంతతి లేని నాకు నువ్వే 3 జన్మలు పుత్రునిగా జన్మించాలి. ఆ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు, వేదాంగ విధుడు, కామరూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుణ్ణి వరం కోరాడట. పరమేశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు. రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైథునం సాగించాడు. అప్పుడు రుద్రుడు తన హంసతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు. కొంతకాలానికి మహిషాకారంతో బిడ్డకు జన్మించాడు. అతడే మహిషాసురుడు. అతడు మహాబలవంతుడై ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలని గజగజలాడిస్తూ లోకకంటకుడయ్యాడు. ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షి శిష్యుని బాధిస్తూ ఉండడంతో మహర్షి ఉగ్రుడై స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుందని శపించాడుట. అయినా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వీడక స్త్రీలని, సాధు పుంగవులని, దేవతలని, ఋషులను బాధిస్తూనే వచ్చాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆ దేవి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుడిని సంహరించింది. మరో జన్మలో మళ్ళీ మహిషుడు రంభుడు పుత్రుడిగా పుట్టి తన దానవ నేజంతో దేవతలని పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించి మహిషుని మట్టుపెట్టింది. 3వ జన్మలో ఈ మహిషుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వద్ద వరాలు పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోకకంటకుడయ్యాడు. ఆ మహిషునికి ఒకరోజు మహాకాళి తనని ఒరిసిపట్టి తల నరికి రక్తపానం చేస్తున్నట్లు ఒక భయంకరమైన కల వచ్చింది. ఇందుకు భయకంపితుడై మహిషుడు భద్రకాళిని గూర్చి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమైంది. ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని, నీ చేతుల్లో హతుడైన నాకు నీ యజ్ఞ భాగార్వత కలుగ చేయవలసిందని మహిషుడు కోరాడు. మహిషా, నువ్వు రుద్రాంశ సంభుడవు. నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు. ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుడవై నా సన్నిధి నిలిచి ఉంటావు అని దేవి పలికిందట. ఆ తర్వాత మహిషుడికి మళ్ళీ జగన్మాత మాయ కప్పడంతో మళ్ళీ అసుర చేష్టలకు పూనుకొని దేవతలను మునులను పీడిస్తూ ఉండేవాడు. దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకదుర్గమాతగా వెలిసి సపరివారుడైన మహిషాసురుని సంహరించి ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గాదేవిగా వెలిసింది. ఇక ఇంద్రకీలాద్రి చరిత్ర గురించి తెలుసుకుందామండి. కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉండడానికి ఒక కథ ఉందండి. పూర్వం దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అని అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు.
అతడు ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమే ఒక వరం కోరుకోమన్నారుట. పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనమయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు. తదాస్తు అన్నారు ఆ పార్వతీ పరమేశ్వరులు. అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారానంతరం కనకదుర్గామాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది. ఇక్కడ దుర్గాదేవి 8 చేతులతో 8 ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసురుని శూలంతో పొడుస్తూ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అరి, శంఖ, కేత, శూల, పాస, అంకాస, మౌర్వి, శానకాలనేవి దుర్గాదేవి 8 చేతులలో ధరించే 8 ఆయుధాల పేర్లు. ఈ దేవీమూర్తికి ఎడమ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉందండి. శ్రీచక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి కొలువై ఉన్నారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికే జరుగుతాయి. ఇది ఒక ప్రత్యేకత. ఇంద్రకీలాద్రిలో దుర్గాకుండం ఉందండి. అది దుర్గాదేవి ఆలయానికి పశ్చిమాన చిన్న కుండంలా ఉంటుంది. దీనిని దుర్గాకుండము అంటారు. దీని మధ్యలో చిన్న గుంట ఉన్నది. ఏనాడు కూడా ఈ కుండం ఎండడం అంటూ ఉండదు. కుండం అంటే కోనేరు. దీని లోపల వరుణ యంత్రం ప్రతిష్ఠించబడిందని అంటారు. ఈ దుర్గాకుండం మహత్యాన్ని గురించి అగస్త్యుల వారు శ్రీ రామచంద్రమూర్తికి తెలిపిన పురాణ గాథ ఇది. వినండి. దుర్గాదేవి ఆలయానికి నైరుతి కోణంలో ఈశ్వరుని చేత ఈ దుర్గాకుండం నిర్మించబడిందని గంగానది, బ్రహ్మపుత్ర నది, శ్వేతభద్ర, సరస్వతి, యమున, తమసా నది, విపాత, బహుధ, సింధు, తాపిని, రేవ, విచుకుంద, పినాకిని, సోమోద్భవ, సోనాభద్ర, జమదగ్ని, మహానది, సాగ్రవయోష్టి, వింధ్య, చర్మన్మతి, అరుణానది, విధూతపాప, వ్యాఘ్రనది, గోమతి, గండకి, సరయూ నది, విశాల, విమల, శరావతి, వేగవతి, భోగవతి, అమృతాపగని, చంద్రభాగ, బ్రాహ్మిణి, ఇంద్రనది, వైనతేయ, సప్తగోదావరి, మలాపహరిణి, భామా, దూర్వాస, అమరావతి, సహ్యకేయ, సింహనది, కృష్ణవేణి, తుంగభద్ర, బ్రహ్మనది, ప్రణవాశీరనది, భీమస్వన, భృగునది, ఉత్తర పినాకిని, సువర్ణముఖి, వాసిష్ఠ, విష్ణు ప్రదోద్భవన, ముముద్వతి, దక్షిణ పినాకిని, అమరప్రియ, కావేరి, తామ్రపర్ణి, మురిజా, వేణువేధిని మొదలైన నదులన్నీ వాటి స్వీయాంశతో ఈ కుండంలో ప్రవేశించాయని తెలియజేశారండి. అందుచేత ఈ దుర్గాకుండంలో స్నానం చేసిన వారికి సమస్త నదులలో స్నానం చేసిన పుణ్యంతో పాటు వారు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని, పవిత్ర శివ సాహిత్యం ప్రాప్తిస్తుందని పురాణ గ్రాథ ప్రకారం మనకి తెలియజేస్తున్నారండి. శక్తిపీఠంగా మన విజయవాడలో దక్షిణి యజ్ఞశాలలో పార్వతీదేవి యోగాగ్నిలో దూకి శరీర త్యాగం చేయగా పరమశివుడు వివసుడై ఆ దేవి కళేబరాన్ని భుజం మీద ఎత్తుకొని సంచారం చేస్తుండగా మహావిష్ణువు తన ఆయుధంతో ఆ కళేబరాన్ని ఖండఖండాలుగా చేశాడుట. ఆ ఖండాలు 51 అని, అవి పలు స్థానాల్లో పడ్డాయని, అవన్నీ శక్తిపీఠాలని, వాటిలో 18 ముఖ్యమైనవి కాగా మిగిలినవి శక్తిపీఠాలలో విజయవాడ ఒకటని చెప్తారు. 10వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజైన త్రిభువనమల్లు ఈ ప్రాంతమును పాలించాడట. చరిత్ర తెలియజేస్తోంది. యుద్ధమల్లుని బెజవాడ శాసనం చాలా ప్రాచీనమైంది. క్రీస్తు శకం 927 మొదలు 934 వరకు ఇతడే రాజ్యపాలన చేశాడుట. ఆనాడు విజయవాడకు రాజేంద్ర చోళపురం అనే పేరు కూడా ఉంది. మొఘలి తామ్ర శాసనం ప్రకారం శ్రీ సింగభూపాలుడు, శ్రీకృష్ణదేవరాయలు విజయవాడ శ్రీ కనకదుర్గ మల్లేశ్వరులకు అంగరంగ వైభవంతో పాటు దేవాలయం అభివృద్ధి చేసి నిత్య కైంకర్యానికి దానపట్టాలు ఇచ్చినట్లు మనకు తెలుస్తోంది. కృష్ణానది తీరంలో విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ అండి. ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది. శ్రీచక్రానికి అగస్త్యుల వారు తమ తపఃఫలాన్ని దారపోశారని
ఆదిశంకరులు విచ్చేసి శ్రీచక్రంలోని రౌద్ర బీజాలు తొలగించిన పిదప దుర్గామాత శాంతమూర్తి అయి తనను దర్శించే భక్తుల అభీష్టాలు నెరవేరుస్తుందని చెబుతారండి. చూసారా బీజాక్షరాలకి ఎంత శక్తి ఉందో. అలాగే మల్లేశ్వరుడు మల్లికార్జున స్వామి గురించి తెలుసుకోండి. పరమ పవిత్రమైన ఈ ఇంద్రకీలాద్రి మీద బ్రహ్మాది దేవతలందరి కోరిక మీద దుర్గాదేవి మహిషాసుర మర్దిని రూపంతో అవతరించింది కదా. కనక ప్రభలతో వెలుగొందుతున్న ఆ దేవి కాలక్రమంలో కనకదుర్గగా కీర్తించబడింది. అలాంటి ఇంద్రకీలాద్రి మీద పరమేశ్వరుని కూడా కొలువుండేలా చేయాలనే సత్సంకల్పంతో బ్రహ్మదేవుడు పరమనిష్టతో శతాశ్వమేధయాగాన్ని చేయగా అతని భక్తి శ్రద్ధలకు మెచ్చిన పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంతో ఆ చతుర్ముఖినికి దర్శనమిచ్చాడుట. ఇలా ఇంద్రకీలాద్రి మీద దివ్య జ్యోతిర్లింగ స్వరూపుడై నిలిచిన పరమేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు మల్లిక పుష్పాలతో భక్తిగా అర్చించాడు. అలా భక్తిగా తనని అర్చించిన బ్రహ్మదేవుడి భక్తి శ్రద్ధలకు సంతోషించిన పరమేశ్వరుడు ఆయనకు బ్రహ్మలోకాన్ని ప్రసాదించాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడి చేత ప్రథమంగా మల్లికార్జున పుష్పాలతో అర్చించబడిన కారణంగా ఆ స్వామికి మల్లికేశుడు అనే పేరు వచ్చిందట. అనంతరం బ్రహ్మదేవుడు ఈ కొండపైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల కళ్యాణం జరిపించాడు. ఆ సాంప్రదాయం నేటికీ కొనసాగుతుందండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి వెలిసిన ప్రాంతానికి ఉత్తరంగా ఈ మల్లేశ్వర స్వామి వెలిసిన నాటి నుంచి బ్రహ్మేంద్రాది దేవతల చేత సైతం పూజలు అందుకుంటున్నారు. అలాగే కలియుగంలో అగస్త్య మహర్షి శ్రీ మల్లేశ్వరుడికి జయసేనుడు అనే పేరు పెట్టి అర్చించాడని ఒక ఐతిహ్యం కూడా లోకంలో ప్రసిద్ధమై ఉందండి. కాలక్రమంలో కలి ప్రభావం వల్ల ఈ జ్యోతిర్లింగం అంతర్నిహితమై ఉండటాన్ని గమనించిన శ్రీ శంకరాచార్యులు కూడా ఎంతో వైభవంతో భక్తులందరి చేత అర్చించబడుతున్నారు. అయితే ఈ మల్లేశ్వర స్వామివారికి దక్షిణంగా శ్రీ కనకదుర్గ అమ్మవారు కొలువున్న కారణంగా శ్రీ కనకదుర్గా క్షేత్రంగా లోకంలో ఇది ప్రసిద్ధి చెందింది. ఇక దుర్గామల్లేశ్వరి స్వామివారి మహిమలు విందామండి. ఇంద్రకీలాద్రి మీద శ్రీ కనకదుర్గాదేవి వెలిసిన తర్వాత ఆమె వియోగాన్ని భరించలేని పరమేశ్వరుడు మల్లికార్జున రూపంలో ఇక్కడే దుర్గమ్మకి ఉత్తర భాగాన వెలిశాడు. అప్పటి నుంచి కనకదుర్గ క్షేత్రంగా ఉన్న ఈ ప్రాంతం శ్రీ దుర్గా మల్లేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కలియుగంలో కనకదుర్గమ్మతో పాటు మల్లికార్జునుడు కూడా తన మహిమల్ని చూపాడు. భక్త సులభుడైన ఈ మల్లేశ్వరుడి మహిమల గురించి స్పష్టంగా తెలియజేసే శాసనాలు ఎన్నో ఉన్నాయి. ఈ శాసనాల్లో పల్లకేతు భూపాలుడు వేయించిన శాసనం మల్లేశ్వర స్వామి మహిమల గురించి 2 సంఘటనల్ని స్పష్టంగా తెలియజేస్తుంది. శ్రీ విజయేశ్వర స్వామి వృత్తాంతం కూడా వినేయండి. ద్వాపరయుగంలో పాండవ మధ్యముడైన అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఈ ఇంద్రకీలాద్రిపైనే తపస్సు చేశాడని, నిత్యం త్రిసంధ్యలలో కృష్ణవేణి నదీ స్నానం ఆచరించి అమ్మవారిని అర్చించి మల్లేశ్వర స్వామిని పూజిస్తూ ఉండేవాడు. పార్థుడికి గల దశనామాల్లో విజయుడు అనేది ఒకటి. దాన్ని శాశ్వతం చేస్తూ ఆది దంపతులు జంటగా ప్రత్యక్షమై విజయుడిని అనుగ్రహించారు. ఆ పాశుపతాస్త్రం ప్రసాదించాడు పరమేశ్వరుడు. అందుకు కృతజ్ఞతగా పార్థుడు ఇంద్రకీలాద్రిపైన దక్షిణ భాగంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. విజయుడు ప్రతిష్ఠించి పూజించడం చేత అక్కడ శివుడు విజయేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందాడు. ఇక్కడ అయ్యవారి చెంతన ప్రతిష్ఠించబడిన అమ్మవారి పేరు బ్రహ్మిస్త్రీశ్వరీ దేవిగా చెబుతారు. ఇలాగే రేపు విజయవాడలోని మరొక దేవాలయం గురించి తెలుసుకుందామండి.